హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా సాంగ్స్ నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఇంకొక స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఇంకొక కృష్ణలీల గురించి మీకు చెప్పబోతున్నాను. ఓకే. అనగనగా విద్యానగర్ అనే ఊర్లో ఒక ఇద్దరు బ్రాహ్మణులు ఉండేవాళ్ళంట. బ్రాహ్మణులు అంటే తెలుసు కదా, మనం అయ్యగారులు అని అంటాం కదా, అట్లా బ్రాహ్మణులు ఇద్దరు ఉండేవాళ్ళు. అందులో ఒక 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 బ్రాహ్మణుడు పెద్ద ఆయన, చాలా పెద్ద ఏజ్ ఉన్న ఆయన, ముసలి అతను. ఇంకొక ఆయన చిన్న చిన్న బ్రాహ్మణుడు. అయితే ఇద్దరు బ్రాహ్మణులు కలిసి ఒకసారి దేవాలయాలన్నీ తిరగాలని, పిల్గ్రిమ్ ప్లేసెస్కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారనమాట. సో విద్యానగర్ నుంచి బృందావన్కి వెళ్ళే దారిలో ఉన్న ప్లేసెస్ అన్నీ చూడాలనుకుంటారు. అలా ప్లాన్ చేసుకొని బయలుదేరుతారు. బృందావన్కి వెళ్ళే దారిలో వాళ్ళు కాశీ, గయా, ప్రయాగ్, మధుర ఇవన్నీ చూసుకొని బృందావన్కి వెళ్తారనమాట. అక్కడ బృందావన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈయన చాలా, అందులో ఒక బ్రాహ్మణుడు పెద్ద ఆయన కదా, కానీ చిన్న బ్రాహ్మణుడు దారి పొడుగుతున్న ఈ ఊర్లన్నీ తిరిగి అక్కడ బృందావనికి చేరుకునే వరకు చాలా చక్కగా చూసుకున్నాడు అనమాట. మంచి సేవలు చేసుకుంటూ అన్నీ ఆయన జాగ్రత్తగా చూసుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడనమాట అన్ని గుళ్ళకి. ఆ పెద్ద పెద్ద బ్రాహ్మణుడు అప్పుడు చిన్న బ్రాహ్మణుడు వల్ల, అసలు మీరు ఎంత బాగా సేవ చేస్తున్నారో, నేను చాలా సంతోషంగా ఉన్నా, నా కొడుకు కంటే బాగా మీరు చూసుకున్నారు నన్ను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారనమాట. ఈ మాటలన్నీ సందర్భం జరిగినప్పుడు ఎక్కడ ఉంటారంటే వాళ్ళు బృందావనంలో ఉంటారు. బృందావనం గోపాల్జీ టెంపుల్ దగ్గర ఉంటారనమాట. అవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఆయనకు చాలా సంతోషంగా, మనసంతా సంతోషంగా ఉంటుంది, ఎంత బాగా చూసుకున్నారు నన్ను అని చెప్పేసి. ఆ సంతోషంలో ఆ పెద్ద బ్రాహ్మణుడు ఏమంటున్నారంటే, నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు నన్ను ఇంత బాగా చూసుకున్నావు, నేను నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి మాటిస్తాడనమాట చిన్న బ్రాహ్మణుడు. వెంటనే ఆయన అంటాడు, చిన్న బ్రాహ్మణుడు, ప్రభు, నేను చదువుకోలేదు, నాకు ఆస్తిపాస్తులు ఏం లేవు, నా దగ్గర ఏం లేవు, ఇలా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా నాకు మాట ఇవ్వకండి అని చెప్పేసి చెప్తాడనమాట. వద్దు అలా అని చెప్పి. కానీ పెద్ద పెద్ద బ్రాహ్మణుడు ఏమంటాడంటే, కాదు, నేను ఎట్టి పరిస్థితుల్లో అయినా మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని మాట ఇస్తున్నాను అని చెప్పి చెప్తాడనమాట. చెప్పి ఏం చెప్తాడంటే, మీరు ఒప్పుకోండి అంటే అప్పుడు చిన్న బ్రాహ్మణుడు అంటాడు, సరే మీరు మాట తప్పని అంటున్నారు కదా, ఒక పని చేద్దాము, మనం ఇక్కడ బృందావనంలో ఉన్నాం కదా, గోపాలుడి గుడిలో ఉన్నాం కదా, ఆ గోపాలుడి ముందే మీరు నాకు వాగ్దానం చేయండి, ప్రామిస్ చేయండి, మీ అమ్మాయిని ఇస్తా అని, మాట తప్పనని చెప్పి ఆ గోపాలుడే సాక్షిలాగా ఉంటాడు మీరు ఇచ్చిన మాటకు అని చెప్తాడు ఆ చిన్న బ్రాహ్మణుడు. సరే అని చెప్పేసి పెద్ద బ్రాహ్మణుడు గోపాల్ దగ్గరికి వెళ్ళి, గోపాల్జీ ఉంటాడు కదా, ఆయన విగ్రహం దగ్గరికి వెళ్ళి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేసి ముందు నిల్చొని, స్వామి ముందే నేను చెప్తున్నాను, నా కూతుర్ని ఈ చిన్న బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి చెప్తాడనమాట. అయితే ఆ చిన్న బ్రాహ్మణుడు వెంటనే గోపాల్జీకి దండం పెట్టి ఏం చెప్తాడంటే, స్వామి కృష్ణ, మీ ముందే ఇప్పుడు మీరే సాక్ష్యము, ఎప్పుడైనా నాకు ఫ్యూచర్లో మీ సాక్ష్యం కావాల్సి వస్తే మీరు ఎట్లయినా నా దగ్గరికి రావాలా, మీరు సాక్ష్యం ఇవ్వాలా, మీ సహాయం నాకు కావాల్సి వస్తే నేను పిలుస్తాను అని చెప్పేసి దండం పెట్టుకుని అట్టించి మళ్ళీ తిరిగి చిన్నగా విద్యానగర్కి వచ్చేస్తారు వాళ్ళ ఊరికి. కొన్ని రోజులైన తర్వాత ఇంకా పెద్ద బ్రాహ్మణుడు ఇంట్లో విషయం చెప్పాలా, ఆయన ఇచ్చిన ప్రామిస్ గురించి చెప్పి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఒక మీటింగ్కి పిలిచి చెప్తే వాళ్ళందరూ అస్సలు ఒప్పుకోరు. ఏంటి అసలు ఆస్తిపాస్తులు లేవు, చదువుకోలేని అబ్బాయికి మా చెల్లిని ఇవ్వాలా అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య, నా కూతుర్ని అలాంటి ఇంటికి ఇవ్వనని భార్య, అందరూ కలిసి ఫైటింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఆ బ్రాహ్మణుడు చెప్తాడనమాట, నేను సాక్షాత్తు ఆ కృష్ణుడి ముందే నేను చెప్పొచ్చాను, ప్రామిస్ చేశాను, వాగ్దానం చేశాను, అమ్మాయిని ఇస్తాను అంటే, అప్పుడు వాళ్ళ అబ్బాయి ఏమంటాడంటే, మీరు గోపాలుడు ఎక్కడో బృందావనంలో ఉన్న గోపాలుడి దగ్గర మీరు ప్రామిస్ చేసి వచ్చారు మీ అమ్మాయిని ఇస్తా అని, ఆయన అక్కడి నుంచి నడుచుకుంటూ రాడు నీ దగ్గరికి సాక్ష్యం కోసము, ఎవరైనా వచ్చి అడిగితే మీరు సైలెంట్గా ఉండండి, నేను చూసుకుంటా ఏం చేయాలో, మా అమ్మాయిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేదే లేదని చెప్పేసి అందరూ ఫైటింగ్ చేస్తారు ఆయనతో. పాపం ఆ బ్రాహ్మణుడికి ఏం చేయాలో అర్థం కాక గోపాలుడికి దండం పెట్టుకుంటాడు, స్వామి నా మాట తప్పకుండా మీరే చూసుకోవాలి, నా చేయి జారిపోతుందని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఈ లోపట్ల రోజులు గడిచాక ఓ రోజు చిన్న బ్రాహ్మణుడు పెద్ద బ్రాహ్మణుడి దగ్గరికి వస్తాడు. మీరు మాట ఇచ్చారు కదా వివాహం చేస్తారా అని చెప్పి.
బ్రాహ్మణుడు ఏం మాట్లాడాడు, సైలెంట్గా ఉంటాడు. వాళ్ళ అబ్బాయి వస్తాడు, వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వస్తావు, మా అమ్మాయిని అడుగుతావు, గెట్ అవుట్ ఫ్రమ్ ద హోమ్ అని చెప్పేసి గెంటేస్తే ఆ మాటలకు ఆశ్చర్యపోతాడు చిన్న బ్రాహ్మణుడు. వెంటనే ఊళ్ళో వాళ్ళందరినీ పిలుచుకొస్తాడనమాట. ఆయన ఆ బ్రాహ్మణుడు వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పారంటే అందరు పెద్దవాళ్ళందరినీ ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకొని వస్తాడనమాట. ఏంటి స్వామి నేను చెప్పేది నిజమేనా అని మాట్లాడితే అప్పుడు ఆ పెద్ద బ్రాహ్మణుడు పాపం కొడుకు చెప్పినట్టు చేయాల్సి వచ్చింది. లేదు నేను ఏ మాట ఇవ్వలేదు ఆయనకి, మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అంటే ఆ మాటలు విని ఆశ్చర్యపోతాడు చిన్న ఆయన. చేసి అక్కడ జరిగిందంతా చెప్తాడు. ఇట్లా మేము బృందావనంకి వెళ్ళాము, గోపాలుడి దగ్గర సాక్షిగా ఆయన ముందే మేము వాగ్దానం చేసి ఆయన వాళ్ళ అమ్మాయిని ఇస్తా అని పెళ్లి చేస్తా అని చెప్పేసి మాకు మాట ఇచ్చిండు, కానీ ఇప్పుడు మాట తప్పుతున్నాడంటే ఆ బ్రాహ్మణుడేమో ఆయన పెద్ద ఆయనేమో లేదు నేను ఏ మాట ఇవ్వలేదని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాదనమాట. ఈయన చూసే వాళ్ళకి వినే వాళ్ళకు కూడా ఏది కరెక్ట్, ఎవరు చెప్పేది కరెక్ట్, ఎవరు తప్ప అర్థం కాదు. అప్పుడు పెద్ద బ్రాహ్మణుడు అంటాడు, ఇప్పుడు నేను గోపాలుడి ముందే సాక్ష్యం ప్రమాణం చేసి వచ్చా అంటున్నావు కదా, నువ్వు వెళ్ళి ఆ గోపాలుడినే నువ్వు సాక్షిగా తీసుకురా, అప్పుడు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పేసి అంటాడు అనమాట. అప్పుడు ఊర్లో వాళ్ళందరూ కూడా సరే ఈ ఐడియా ఏదో బాగుంది, నిజంగా గోపాలుడు వచ్చి నీకు సాక్ష్యం చెప్తే అప్పుడు వాళ్ళ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటున్నది వాళ్ళ అబ్బాయి కూడా ఒప్పుకుంటాడు దీనికి. వెంటనే ఆ చిన్న బ్రాహ్మణుడు మళ్ళీ విద్యానగర్ నుంచి బృందావనం గోపాల్ టెంపుల్కి వెళ్తాడనమాట. నడుచుకుని ఫస్ట్ బృందావనంకి వెళ్ళంగానే గోపాల్ టెంపుల్కి వెళ్తాడు. వెళ్ళి కృష్ణుడి దగ్గర కూర్చొని మాట్లాడతాడు. అయ్యా కృష్ణ, మీ ముందే కదా ఆయన వాగ్దానం చేశారు, ఇప్పుడు మాట తప్పుతున్నారు, అది కరెక్ట్ కాదు కదా, మీరే నాకు సహాయం చేయాలి, మీరు ఎలాగైనా వచ్చేసి సాక్ష్యం చెప్పాలని కృష్ణుడిని అడుగుతూ ఉంటాడనమాట. ఇప్పుడు వెంటనే కృష్ణుడు మాట్లాడతాడు ఆయనతో, ఎక్కడైనా విగ్రహం నడుచుకుంటూ వస్తుందా అంత దూరం అని చెప్పి మాట్లాడతాడనమాట. మాట్లాడితే అప్పుడు చిన్న బ్రాహ్మణుడు ఏమంటాడంటే, విగ్రహం ఇప్పుడు మాట్లాడింది కదా, మరి విగ్రహం మాట్లాడేటట్టయితే నడవలేదా అని చెప్పేసి అడుగుతాడనమాట. అయితే వెంటనే కృష్ణుడు అంటాడు, సరే అయితే నేను నీతో పాటు మీ ఊరు వరకు వస్తాను, కానీ ఒక కండిషన్ మీద వస్తాను అని చెప్తాడు అనమాట. ఏంటది అని అడిగితే ఆ చిన్న బ్రాహ్మణుడు వెనకాలే కృష్ణుడు నడుచుకుంటూ వస్తా అని చెప్తాడనమాట. నేను నీ వెనకాలే నడుచుకుంటూ వస్తాను, కానీ నువ్వు వెనక్కి తిరిగి అస్సలు నన్ను చూడకూడదు, నువ్వు నన్ను తిరిగి చూసావంటే నేను నడవడం ఆపేస్తాను ఇంకా, కానీ నా కాళ్ళకున్న గజ్జల శబ్దం వల్ల నేను నీ వెనకాల వస్తున్నాను నువ్వు తెలుసుకోవచ్చు అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు సరే కృష్ణ అని చెప్పి ఇంకా అక్కడ నుండి వాళ్ళు బృందావనం నుంచి విద్యానగర్కి నడుచుకుంటూ వస్తారు. దారి పొడుగుతున్న కృష్ణుడు వెనకాల నడుచుకుంటూనే వస్తాడు, గజ్జల చప్పుడు వినిపిస్తుంది, ఆయన నడుచుకుంటూ వస్తారు. దగ్గరలో విద్యానగర్కి దగ్గరలోకి వచ్చినాక విద్యానగర్లోకి పొలిమేరలోకి వచ్చినాక కృష్ణుడి కాళ్ళ శబ్దం వినిపించదు అనమాట. కాళ్ళ గజ్జల శబ్దం వినిపించదు బ్రాహ్మణుడికి. వెంటనే టక్కుని తిరిగి చూస్తాడు, అసలు వస్తున్నారా లేదా ఈ గోపాలుడు అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ నవ్వుతూ ఉన్న కృష్ణుడు వెంటనే అంటాడు, నువ్వు వెనక్కి తిరిగి చూసావు కాబట్టి నేను ఇక్కడే ఆగిపోతున్నాను, ఇంకా నువ్వు ఊరికి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు అనమాట. అక్కడ నుండి వెంటనే ఈ చిన్న బ్రాహ్మణుడు ఊర్లో కురుక్కుంటూ వెళ్ళి గోపాలుడు వచ్చాడు సాక్ష్యం చెప్పడానికి నూరుకు ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతాడు. మరి విగ్రహం ఎలా వస్తుంది ఇంత దూరం మరి కదా, గోపాలుడు వచ్చాడు సాక్షి, అందరు అక్కడికి వచ్చి చూసి దండం పెట్టుకొని కృష్ణుడే సాక్ష్యం చెప్పడానికి వచ్చాడని చెప్పేసి పోయి అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు అనమాట. అట్లా పెద్ద బ్రాహ్మణుడు చిన్న బ్రాహ్మణుడు కృష్ణుడి సన్నిధిలో వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. అప్పుడు గోపాలుడు అంటాను, మీ పెద్ద బ్రాహ్మణుడు చిన్న మీ ఇద్దరి సేవ, మీ ఇద్దరి ఆరాధన నా పైన నాకు ఎంతో బాగా నచ్చింది, మీకు ఏదన్నా కోరిక కావాలంటే అడగండి ఇస్తా అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు ఆ ఇద్దరు బ్రాహ్మణులు కలిసి, స్వామి మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడ దాకా వచ్చారు కదా విద్యానగర్లో ఉండండి, భక్తులందరూ మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకొని పూజలు చేస్తారు, ప్రసిద్ధి చెందుతారు, ఇక్కడే ఉండాలి మీరు మాతో పాటు అని అంటే సరే అని చెప్పేసి అక్కడే ఉంచుతారనమాట. అట్లా ఊర్లో ఆయన పట్ల భక్తి ఆరాధన అన్నీ, దేవుడు ఉన్నాడని అర్థమైంది కదా, అన్నీ పెరిగిపోతాయి అనమాట. అందరు పూజలు చేస్తుంటారు. ఆ ఊళ్ళో రాజుకు కూడా తెలుస్తుంది అనమాట ఈ విషయం. రాజుకు కూడా తెలిసి ఆ గోపాలుడికి గుడి కట్టిస్తాడు. అప్పుడు ఆయనకి సాక్షి గోపాల్ టెంపుల్ అని చెప్పేసి పెడతారనమాట. ఎందుకు సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు కదా గోపాలుడు, మరి అందుకే సాక్షి గోపాలుడు అని చెప్పేసి విద్యానగర్లో ప్రసిద్ధి చెందాడనమాట గోపాలుడు. చూసారా కృష్ణుడి లీల, మనం ఎప్పుడైతే నమ్ముతామో ఖచ్చితంగా కృష్ణుడు మనతోనే ఉంటాడు. హరే కృష్ణ. హలో అందరికీ.